అందరికీ నమస్కారం. ఈరోజు మా శృంగవరపుకోట నియోజకవర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున ఈ నియోజకవర్గంలో ఉన్న అందరూ సీనియర్ నాయకుల తరపున మా గౌరవ పార్టీ అధ్యక్షులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు, అదేవిధంగా మా పెద్దలు విద్యాశాఖ మంత్రి శ్రీ బొత్స సత్యనారాయణ గారు, అదేవిధంగా మా జిల్లా పార్టీ అధ్యక్షులు శ్రీ మజ్జి శ్రీనివాసరావు గారి ఆదేశాల మేరకు ఈరోజు ఈ ప్రెస్ మీట్ అయితే ఇవ్వడం జరుగుతూ ఉంది. అయితే ఈ ప్రెస్ మీట్కి ఇవ్వడానికి కారణం, నిన్ననే కొంతమంది తెలుగుదేశం పార్టీలో చేరటం, ఆ చేరిన సందర్భంగా మా పెద్దలు ఈ నియోజకవర్గ పరిధిలో ఉన్న ప్రతి ఒక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తకి, నాయకులకి ఒక సందేశం ఇవ్వమని చెప్పారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా పుట్టిందో మీకు అందరికీ తెలుసు. ఈ రాష్ట్రంలో ప్రతి ఒక్క కుటుంబానికి ప్రభుత్వం పెద్ద దిక్కుగా ఉండాలని ఆ రోజు దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఏ విధంగా అయితే పరిపాలన అందించారో, ఆ పరిపాలన రాజశేఖర రెడ్డి గారి తదనంతరం ఆ ఆలోచనలు అవన్నీ కూడా నేలమట్టం అయిపోతే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెట్టి తండ్రి గారి ఆశయాలన్నీ 100% నెరవేర్చడం కోసం ఒక ప్రజా సంకల్ప యాత్ర, ఓదార్పు యాత్ర చేసి 2019లో అధికారం వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు ఈ దేశ చరిత్రలో ఏ ప్రధానమంత్రి కానీ, ఏ ముఖ్యమంత్రి కానీ 100% ప్రజల కోసమే ప్రభుత్వం అని పరిపాలన అందించి చూపించిన నేత ఎవరు? జగన్మోహన్ రెడ్డి గారికి దగ్గరలో ఎవరు లేరు. ఈరోజు భారతదేశంలో 23 రాష్ట్రాలు ఉంటే ఒక్క ఆంధ్ర రాష్ట్రంలోనే ప్రతి ఒక్క కుటుంబానికి ఉన్న అవసరాలు, ఆ కుటుంబం తాలూకా జీవన ప్రమాణాలు పెరగాలంటే మనకున్న 1,65,00,000 కుటుంబాల్లో ప్రతి ఒక్క కుటుంబానికి ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత అందరి జీవన ప్రమాణాలు పెరిగాయి. పార్టీలో కొన్ని ఆలోచనల వలన కొంతమంది పొరపాటు పడి, ఆ పొరపాట్ల వలన తెలుగుదేశం పార్టీకి వెళ్ళిన వాళ్ళందరికీ ఒకటే చెప్తున్నాం, ఈ పార్టీ కష్టపడే వాళ్ళందరికీ కూడా ఏదో ఒక టైంలో సముచిత స్థానం ఇవ్వటం అనేది జగన్మోహన్ రెడ్డి గారు భారతదేశంలో ఎక్కడ లేనంత గొప్ప విధంగా చేశారు. ఎవరైనా కూడా, నాకు పెద్దలు బొత్స సత్యనారాయణ గారు నాకు ఒక మాట చెప్పారు. నేను ఎమ్మెల్యే అయినా 5 రోజుల్లో పెద్దలు మంత్రి గారుగా క్యాబినెట్ అనౌన్స్ అయిన తర్వాత ఆయన దగ్గరికి నేను వెళ్ళాను. నాతో పాటు చాలామంది వచ్చారు. ఆ రోజు కొంతమంది అప్పట్లో పార్టీలో చేరకపోవడం వలన ఈరోజు అవకాశాలు మిస్ అయ్యామని చెప్పి అంటూ మంత్రి గారి దగ్గరికి వచ్చినప్పుడు, ఏమయ్యా మీరంతా ప్రజాదరణ కలిగిన పార్టీ, మీరు చేరుంటే మీకు కూడా పదవులు వచ్చి ఉండేవి కదా అని అంటే, ఆ పెద్ద ఆయన ఒక అతను ఏమన్నారంటే, సార్ మంత్రి గారు, నేను అతను ఉంటే నేను పార్టీలో ఉండలేను సార్ అని చెప్పి అంటే ఆయన ఒక బ్రహ్మాండమైన స్టేట్మెంట్ ఇచ్చారు. ఆ రోజు ఎప్పుడు కూడా వ్యక్తులతో రాజకీయం చేయొద్దు, వ్యవస్థతోనే పార్టీలతోనే రాజకీయం చేయాలా. చూడండి, మా సీనుని చూడండి, గజపతి నగరంలో అతను మనం పోటీ చేశాడు, మళ్ళీ గజపతి నగరంలో పోటీ చేయాలని అనుకుంటాడు. ఇప్పుడేమో మా తమ్ముడు ఈ పార్టీలకు రాగానే అతను ఉంటే నేను ఉండను అని చెప్పి వెళ్ళిపోలేదే. చూడండి, ఈరోజు సీను ఎమ్మెల్యే, మా తమ్ముడు కూడా ఎమ్మెల్యే. ఇది రాజకీయం అంటే అని ఆ రోజు చెప్పారు. సో ఈ ప్రెస్ మీట్ ద్వారా తెలియజేసేది ఏమంటే, జగన్మోహన్ రెడ్డి గారు నాయకత్వంలో నడిచే ప్రతి ఒక్క వ్యక్తికి
ముందు వెనక అవుతుంది, కానీ ఖచ్చితంగా న్యాయం జరిగి తీరుతుంది. అందులోనే ముఖ్యంగా విజయనగరం జిల్లాలో మా పెద్దలు బొత్స సత్యనారాయణ గారి నాయకత్వంలోని, మా జిల్లా పార్టీ అధ్యక్షులు మధ్య శ్రీనివాసరావు గారి నాయకత్వంలోని ప్రతి ఒక్కరిని కూడా గుర్తించుకొని ఈరోజు పార్టీకి ఎవరైతే కష్టపడుతున్నారో వారి గురించి నేను కానీ, మా జిల్లా పార్టీ అధ్యక్షులు కానీ, మా పెద్దలు శ్రీ బొత్స సత్యనారాయణ గారు అందరి గురించి కూడా భవిష్యత్తులో ప్రతి ఒక్కరికి గౌరవం ఇచ్చేలా చేస్తామని ఈ ప్రెస్ మీట్ ద్వారా అందరికీ తెలియజేస్తున్నాను. లవ్, ఈ అందమైన 4 అక్షరాల బారిన పడని మనిషి ఉండరు, మనసు ఉండదు. ఈ లవ్ కొంతమంది జీవితానికి సరిపడా మధురమైన అనుభూతులను అందిస్తే, మరికొంతమందికి జీవితాంతం వెంటాడే చేదు జ్ఞాపకాలను మిగిల్స్తుంది. లైలా మజ్ను, పార్వతీ దేవదాస్, ఈ 2 కథల్లో మజ్ను లైలా ప్రేమ కోసం ఎంత పరితపించాడో విన్నాం. దేవదాస్ పార్వతి ప్రేమ కోసం ఎంత పిచ్చోడయ్యాడో చూసాం. కానీ లైలా మజ్ను ప్రేమ కోసం ఎంత ఆరాటపడిందో మనం ఆలోచించలేదు. దేవదాసు దూరమయ్యాక పార్వతి పరిస్థితి ఏంటో మనం అర్థం చేసుకోలేదు. ప్రేమ నుండి పెళ్లి వరకు వెళ్ళలేకపోయినా ఎంతో మంది అమ్మాయిల బ్రేకప్ స్టోరీస్తో మీ లవ్ టుడే.